ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఇట్లా మొత్తం మీదకి ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాల్సిందే, కోర్టు చెప్పింది మస్తు సార్లు. సెప్టెంబర్ 30 వరకే పెట్టుర్రి, 30 లోపు పెట్టుర్రి అన్నారు. సరే వాళ్ళు జరుపుకుంటూ వస్తారు రకరకాల రీజన్స్ చెప్పి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆలోచించుకుంటాము అని అనుకున్నారట కాంగ్రెస్ పార్టీ. మరి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు 22కో 24కో మీటింగ్ పెట్టుకుంటారట. పెట్టుకున్న తర్వాత దాంట్లో డిసైడ్ చేస్తాము అని చెప్తున్నారు. అయితే ఆ డిసైడ్ ఏం చేస్తారు? జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిపోతే ఒక లెక్క, గెలిస్తే ఒక లెక్క అనేది మీదకి చెప్తారు. కానీ గెలిచినా ఓడిపోయినా లోకల్ బాడీ ఎన్నికలకు పోతారా అనే అనుమానం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మందికి ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలలో వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో చూసినాం మనం. జూబ్లీహిల్స్లో మొత్తం ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద వరకు అందరూ కార్పొరేషన్ల చైర్మన్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి, మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇన్ఛార్జ్ కూడా మీటింగ్లు పెట్టింది జూబ్లీహిల్స్ ఎన్నికల మీద. అట్లా అంత సర్వశక్తులు ఒడ్డితే అంటారు చూసిరా, అట్లా సర్వశక్తులు ఒడ్డితే వాళ్ళు ఈ ఎన్నికలు పూర్తయ్యేరాక వచ్చారు. మరి రిజల్ట్ మీద ఎట్లాంటి అంత కాన్ఫిడెంట్గా ఏం కనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఎగ్జిట్ పోల్లు కూడా నిజంగా ఎగ్జిట్ పోల్లు నిజమైతాయా అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు కనిపించిన వాళ్ళందరినీ. అట్లా అనిపిస్తలేదు మాకు, గ్రౌండ్ జర వేరే లెక్క కనిపించింది, ఈ ఎగ్జిట్ పోల్ ఏమో ఇట్లా ఇచ్చిర్రు, ప్రీ పోల్ ఒక లెక్క వచ్చింది కదా, మరి ఎగ్జిట్ పోల్ ఇట్లా ఎందుకు వచ్చింది, అట్లా వాళ్ళకే అనుమానాలు ఉన్నాయి. సో జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో ఏం జరిగింది, ఎన్నికల ప్రచారంకి పోయినప్పుడు ఎట్లా జరిగింది అంతా వాళ్ళకి ఐడియా ఉంది. చాలా చోట్ల అసలు మీరు చేస్తామని చెప్పిన ఏంది, 6 గ్యారంటీలు ఏవి, తులం బంగారం ఏది, పెన్షన్లు ఏవి, ఇట్లా అడిగారు ప్రతి ఒక్కరు. ఇదేడా ఇంకా హైదరాబాద్లో రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు ఊర్లల్లో పెట్టాలి. చాలా దారుణమైన వ్యతిరేకత ఉంది ఊర్లల్లో. అయితే ఇట్లా ఎప్పుడు వస్తారు వీళ్ళు, ఎప్పుడు మా దగ్గరకు వస్తారు, ఎప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తారు, ఆ రోజు చెప్తాం మా సంగతి అనుకుంటారు. ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి అడుగుటందుకు. నిరుద్యోగులు ఊర్లలోకి పోయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దమ్మా మీరు అని. వాళ్ళ పిల్లలు పోయి మొత్తం ఊర్లలోకి, మొన్న దసరా పండుగప్పుడు, దీపావళి పండుగప్పుడు ఊర్లలోకి పోయి మొత్తం పిల్లలందరూ ఊర్లలో అదే చెప్తారట. అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏమీ లేదు, అసలు ఏం మంచిగా లేదు అని కాంగ్రెస్కు ఓటేయకుర్రు అని చెప్తారు. జూబ్లీహిల్స్లో కూడా చెప్పారు వాళ్ళు అదే మాట. నిరుద్యోగ జేఏసీ ఫామ్ అయి జూబ్లీహిల్స్లో చెప్పింది ఆ మాట, అసలు మీరు ఓటేయకుర్రి అని. బతుకమ్మ పండుగ మొన్న పోయిందా, ఏది బతుకమ్మ చీరలేవి అడుగుతారు ఇప్పుడు జనం. తులం బంగారం మంత్రులు ఏం మాట్లాడిరో చూసినాం. పెన్షన్ చాలామంది ఆశపడ్డది గిన్నె పెన్షను. మహిళలు ఇప్పుడు ముసలోళ్ళు పెన్షన్ పెరుగుతుందని, మహిళలు వాళ్ళకి 2500 వస్తాయని, ఇట్లా ఆశపడ్డ సెక్షన్ అంతుంది కదా. ఎప్పుడు వస్తారు కాంగ్రెస్ వాళ్ళని మా దగ్గరికి రమ్మనుర్రి, ఓట్ల కోసం వస్తారు కదా అప్పుడు చెప్తాము అని ఓపెన్గానే మాట్లాడుతారు. సో ఇట్లాంటి పరిస్థితులలో లోకల్ బాడీ ఎన్నికలకు పోతే ఇవన్నీ వాళ్ళకి ఎదురైతే ప్రశ్నలు, సమాధానాలు లేవు. చూసినాం కదా మనం జూబ్లీహిల్స్లోని సమాధానం లేక మంత్రి జూపల్లిని ఏది అడిగితే ఏం చేసిర్రని మీరు అంటే ఆయనకి ఏం చెప్పాలని అర్థం కాక రామాయణ మహాభారతాల గురించి చెప్పిండు. ఏదో రామాయణం మహాభారతం చూసినవా అమ్మ నువ్వు, ఇన్నవా అమ్మ నువ్వు అని ఏదో చెప్పిండు. అసలు తల తోకలేని ఆన్సర్ చెప్పారు, చూసినాం అది మనం. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో అంత ఈజీ ఉండదు. ఊర్లలో జనం ఎక్కడికక్కడ ఖచ్చితంగా ప్రశ్నిస్తారు వాళ్ళు. ఎందుకంటే నీకు రూరల్లో చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఎప్పుడు వస్తారు వీళ్ళు ఓట్లు అడిగేందుకు, ఆ రోజు వచ్చిపోయిర్రు అంటే మళ్ళీ రాలే, ఏదో మార్పు అని చెప్పి ఓట్లు వేయించుకునేంత వరకేమో ఒకటన్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత కనీసం మా దిక్కు కూడా దిక్కు చూస్తలేరు, మళ్ళీ చూసుడు కూడా చేస్తలేరు అని ఊర్లలో అందరూ జనాలు విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్లో ఏం చేసిర్రు, ఎన్ని చేసిర్రు, పైసలు కొన్ని వేలట, కుక్కర్లు, చీరలు, గిన్ని చేస్తే జూబ్లీహిల్స్లో రిజల్ట్ ఎట్లొస్తుంది అనేది అసలు అనుమానంగా ఉంది. మళ్ళీ ఇన్ని చేస్తే దొంగోట్లు అంటే, రిగ్గింగ్ అంటే, వేరేటోళ్ళని పోనీయకుండా, వేరే పార్టీ వాళ్ళని ఓనియకుండా వీళ్ళు మాత్రం మంత్రులు తిరుగుతారు ఆడనే. అసలు నాన్ లోకల్ వాళ్ళు కూడా ఆడ జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంటే నాన్ లోకల్ వాళ్ళు, అసలు ఆ కాన్స్టిట్యున్సీతో సంబంధం లేని మంత్రులు తిరుగుతారు, ఎమ్మెల్యేలు తిరుగుతారు. లాస్ట్కి అయితే ఓటు వేయడానికి పోయేటప్పుడు, ఇప్పుడు నువ్వు పోలింగ్ బూత్లకు పోతావు అనుకునేటప్పుడు ముందు సందులో దొరకబట్టుకొని కూడా పైసలు ఇచ్చిర్రు. జర మాకే ఇయ్యిర్రు ఓటు, రాత్రి ఇచ్చినే ఉంచుకోరు మీ దగ్గర, ఇగో మళ్ళీ కూడా ఉంచుకోర్రి అని అట్లా కూడా ఇచ్చిర్రు. గన్ని చేస్తే ఇప్పుడు వాళ్ళు రిజల్ట్ మీద అంత కాన్ఫిడెంట్గా ఏం లేరు. ఇన్ని చేసి జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక్క నియోజకవర్గంలో పరిస్థితి. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల పరిస్థితి ఏంది, కొన్ని 100 స్థానాలలో పోటీ చేయాలి.
మరి జూబ్లీహిల్స్లో చేసినట్టు మిగతా దగ్గర చేస్తామంటే నడుస్తుంది? అన్ని వందల స్థానాలకి ఎక్కడి నుంచి చేస్తారు? ఎన్ని పైసలను ఖర్చు పెడతారు? ఏం చేస్తారు? ఇక్కడ ఒక దగ్గర అంటే మొత్తం వ్యవస్థ అంతా ఒకటి దగ్గర ఉంది మళ్ళీ. కానీ ఊర్లలో అట్లాంటి పరిస్థితి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఊర్లలో ఓటర్లు డిసైడ్ అయ్యి ఉన్నారు, మళ్ళీ ఒక్కసారి మా దగ్గరికి రమ్మనుర్రి చూస్తామన్న లెక్క డిసైడ్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకి అయితే ముందుకు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి అన్న లెక్క ఉంటుంది చూసారు, అట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఏదో పైకి మేకపోతే గాంభీర్యం లెక్క మేము పెడతాం ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయినాయి అంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలే అని అంటారు. కానీ అంత ఈజీ ఏం లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. ఏదో బయటికి చెప్తారు కానీ మళ్ళీ ఇంటర్నల్గా ఏంది ఇప్పుడు పరిస్థితి ఏంది, జూబ్లీహిల్స్ గెలిస్తే ఒక లెక్క గెలవకపోతే ఒక లెక్క అంటున్నాం. కానీ గెలిచినా గెలవకపోయినా లోకల్ బాడీ ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. ఓ దిక్కేమో కోర్టు నుంచి నడుస్తుంది, ఇంకో దిక్కు 42% రిజర్వేషన్ అనేది మెడ మీద కత్తి ఏలాడుతుంది అంటారు చూసిరా, అట్లా ఏలాడుతుంది. ఎందుకంటే అది వాళ్ళు చెప్పిందే, లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తాము అని. ఇప్పుడు అది లేకుండా ఎన్నికలకు పోతే అది కూడా మళ్ళీ కొత్తది ఇష్యూ. మీరు 42% రిజర్వేషన్తో పెడతామన్నారు కదా, అట్లా పెట్టకుండా ఎట్లా వస్తారు ఇవాళ మా దగ్గరికి అని అంటారు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినంత ఈజీ ఏం లేదు. మేము ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోకల్ బాడీలకు పోతామన్న లెక్క ఏదో బయటకి చెప్తారు కానీ చెప్పినంత ఈజీ ఏం లేదు. మరి ఏం చేస్తారు, ఎట్లాంటి స్టెప్ తీసుకుంటారు, లోకల్ బాడీ ఎన్నికలకి పోతుందా పోదా, పోకపోతే మళ్ళీ ఏ రీజన్స్ని ఎత్తుక్కోవడానికి ట్రై చేస్తుంది అంటే కోర్టుల కేసు ఉంది కదా, 42% రిజర్వేషన్ ఉంది కదా, అది అయిపోయినాకనే పెడతాము అని అంటారా, ఏం చేస్తారు అనేది ఇక ఈ రిజల్ట్ అయిపోతే తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది, ఏంది, పెడతారా పెట్టరా, పెడితే ఏ ఇష్యూస్ మీద పోతారు ఏంది అనేది మొత్తం ఇక ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక మీద ఫలితాలు, ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉన్నది. ఎన్నికల ఫలితాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా జరిగాయా, జరగకపోవడానికి జరగకుండా ఇంకా తప్పించుకొని పోవడానికి చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది ప్రభుత్వం. మరి చూడాలి ఇంకేమవుతుందో.